నమస్కారాలు. ఈరోజు మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిరిని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు స్థలాన్ని, గ్రామాల్లో 1.5 సెంటు స్థలం ఇచ్చి 1,50,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే అది చాలదు. 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వండి, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఇవ్వండి అని సిపిఐ ఆధ్వర్యంలో ఆనాటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. చంద్రబాబు గారు ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో తాను గెలిస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పట్టించుకోకపోతే మేము తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, తక్షణమే భూముల్ని ఎక్వైర్ చేసి భూమి లేని పేదలకి, సొంత ఇల్లు లేని పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చడానికి పూనుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇటీవల కేంద్ర బడ్జెట్ మోసపూరితమైనటువంటి బడ్జెట్. ఇది అంబానీలకి, అదానీలకి సంపదను సమకూర్చే బడ్జెట్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల పేద మధ్యతరగతి ప్రజల చెమటని కార్పొరేట్ శక్తులు జుర్రుకొని తాగేటటువంటి
దుర్మార్గకరమైనటువంటి భవిష్యత్తు. ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీలోపు వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం. అలాగే మార్చి 23 నుంచి వచ్చే నెల 23 వరకు, మార్చి 23 నుంచి అంబేద్కర్ జయంతి వరకు, అనగా ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రజలపై భారాలు మోపే రాజ్యాంగానికి ప్రమాదంగా పరిగణిస్తున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు తమ బ్యాంకుల్లో గత 2 దశాబ్దాల నుంచి ఖాళీ అయిన పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించి నల్ల బ్యాడ్జీల నిరసనలు, లంచ్ డిమాన్స్ట్రేషన్స్, అలాగే నిరాహార దీక్షలు వివిధ రూపాల్లో నిర్వహించి వచ్చే నెల 23, 24 తేదీల్లో సమ్మెతోటి భారతదేశ ప్రభుత్వానికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల యొక్క విప్లవకర ఆందోళన యొక్క పోరాట పటిమని చూపించబోతున్నారు. దానికి సిపిఐ పూర్తిగా మద్దతును ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి.